హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు వాటర్ వచ్చేసి ఎంత ఫాస్ట్ గా పోతున్నాయో. ఈ లొకేషన్ ని చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటా, మేము ఇక్కడనే ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ ని తయారు చేయడానికి అయితే ఒక 1 డే మొత్తం ఫుల్ గా ట్రై చేసినాం, బట్ ఫెయిల్ అయినాం. తర్వాత దాన్ని సక్సెస్ అయితే చేసినాం. ఈ రోజు ఈ వాటర్ని ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు ఈ వాటర్ని యూజ్ చేసి ఈరోజు ఈ వీడియోలో మేము ఫ్రీ కరెంట్ని అయితే తయారు చేయబోతున్నాం. అది ఎలాగా అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఒక జనరేటర్ని తయారు చేసినాం కదా, దాంట్లో వాడిన ఒక మోటార్ అయితే ఉంది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే మనం సైకిల్కి వాటర్ క్యాన్స్ని అటాచ్ చేసి నీళ్ళపైన దాన్ని బోట్ లాగా నడిపించాం కదా, ఆ చక్రం అయితే ఉందన్నమాట. వీటన్నిటిని, ఈ మోటార్ని, చక్రాన్ని, నీళ్ళను, వీటన్నిటిని యూజ్ చేసి మేము ఫ్రీ కరెంట్ని అయితే తయారు చేయబోతున్నాం. ఈ వాటర్ ఫ్లో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మనకు ఫ్రీ కరెంట్ వస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్ని అయితే మేము చేయబోతున్నాం. ఖచ్చితంగా సక్సెస్ చేసి మీకైతే చూపిస్తాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయబోయే ముందు అసలు మా ప్లాన్ ఏంది, మేము ఏ విధంగా ఒక సెటప్ని తయారు చేయబోతున్నాం కరెంట్ని తయారు చేయడం కోసం అనేది మీకు చెప్పబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ చక్రం గురించి ఆల్రెడీ మీకు తెలిసిందే, స్టార్టింగ్లో కూడా చెప్పిన. ఈ చక్రం యూజ్ చేస్తున్నాం, తర్వాత ఈ మోటార్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. వాటర్ ఎంతైతే స్పీడ్గా వెళ్తుందో అంతే స్పీడ్గా ఈ చక్రం అయితే తిరుగుతుంది. బట్ ఈ చక్రం మాత్రమే తిరిగినట్లయితే మనకు కరెంట్ అయితే జనరేట్ కాదు. మన కరెంట్ జనరేట్ కావాలంటే మోటార్ కూడా తిరగాలి దీంతో పాటుగా. సో ఈ రెండింటిని ఒకే కాంబినేషన్లో మనం పెట్టాలి కాబట్టి దానికోసం ఇలాంటి ఒక ఐరన్ రాడ్ని అయితే మేము యూజ్ చేస్తున్నాం. వాటర్లో దీన్ని కంప్లీట్గా మొత్తం పాతినట్లయితే ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చక్రాన్ని అటాచ్ చేద్దాం. చక్రం మొత్తం తిరుగుతుంటుంది, పైన మోటార్ కూడా తిరుగుతుంటుంది అన్నమాట. మోటార్ని గాలిలో కాకుండా ఒకటి ఏదైనా సెటప్ చేయాలి, దానికి పైప్ని వెల్డింగ్ చేయాలి దీనికి. అప్పుడే మనకి ఈ విధంగా చక్రం ఉంటే పైన మోటార్ అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ చక్రం వచ్చేసి వాటర్లో ఎంత ఫాస్ట్గా తిరిగితే అంత ఎలక్ట్రిసిటీ మనకి జనరేట్ అవుతుంది కాబట్టి ఇదే విధంగా ఉన్నట్లయితే ఎక్కువ ఫాస్ట్గా అయితే తిరగదు. దానికోసం మా దగ్గర ఈ పైప్ అయితే ఉందన్నమాట. ఈ పైప్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మనమైతే ఈ చక్రానికి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే ఎంత విడత అయితే ఉంటుందో అంత ఫాస్ట్గా వాటర్లో ఏదైతే రొటేట్ కావడం జరుగుతుంది, అంతే ఫాస్ట్గా మోటార్ రొటేట్ అవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చక్రానికి అయితే మనం ఈ పైప్ని అటాచ్ చేసుకుందాం. సైజులో అయితే గైస్ మనం ఈ పైప్ని కట్ చేసుకొని దీన్ని వచ్చేసి మనం ఈ రీమ్కి అయితే ఈ విధంగా కనెక్ట్ చేయబోతున్నాం అనమాట, స్క్రూలని యూజ్ చేసి. అప్పుడు వాటర్ వచ్చేసి చక్రాన్ని ఇంకా ఫాస్ట్గా దింపగలుగుతాయి నార్మల్గా ఈ విధంగా ఉన్నదానికంటే. సో ఇప్పుడు 8 ముక్కలు కట్ చేసుకొని దీనికైతే అటాచ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ పీవీసీ పైపులను రీమ్కి అటాచ్ చేయడం కోసం ఈ సెల్ఫ్ డ్రిల్లింగ్ స్క్రూలను అయితే యూజ్ చేస్తున్నాము. సో వీటిని అయితే దీన్ని కనెక్ట్ చేద్దాం. మేము చాలా ఈజీగా తయారవుతుంది అనుకున్న చక్రం వచ్చేసి ఎక్కువసేపు అయితే తీసుకుంది, దగ్గర గంటన్నర టైం అయితే పట్టింది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ విధంగా అయితే చక్రాన్ని తయారు చేసినాము. ఈ పైప్లతో బెనిఫిట్ ఏంటంటే ఈ వాటర్ ఫోర్స్తో తగలడం వల్ల ఇంకా ఎక్కువ స్పీడ్ అయితే గైస్ చక్రం తిరగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ చక్రాన్ని ఈ పైప్కి అయితే ఫిట్ చేసుకుందాం. మన చక్రం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఈ పైప్ను వచ్చేసి మనం అట్లా వాగు లోపల అయితే వాతి పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఇది పైన మనం మోటార్ సెటప్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కిందిది అక్కడికి సపోర్ట్ కోసం అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఇక్కడ మోటార్ ఉండాలి, ప్లస్ మోటార్కి దీనికి చైన్ అయితే ఉండాలి. వాటర్ ఫోర్స్కి తిరిగింది అనుకో చక్రము మీద మోటార్ తిరుగుతుంది, కరెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని తీసుకొని వాగులో పెడదాం, అసలు ఇది తిరుగుతుందా లేదా వాటర్ ఫోర్స్తో అయితే టెస్ట్ చేద్దాం. లెట్స్ గో.
ఇంకా సినిమాలో నరకే కత్తి ఉంటుంది చూడు కత్తున్నా ఇది పట్టుకొని రోడ్డు మీద పోతే అందరు భయపడతారు దీన్ని చూసి వాడు పట్టుకుందామన్నా ఇస్తలేడు. చక్రాన్ని అయితే వాటర్లో ప్లేస్ చేసేసిన దీని రొటేటింగ్ స్పీడ్ చూడవచ్చు కొద్దిగా తక్కువ అవుతుంది రొటేట్ అవుతుంది బట్ కొద్దిగా తక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంది. దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పైపులు వచ్చేసి మనం కొద్దిగా తక్కువ సైజ్ అయితే కట్ చేసినాం అనమాట 4 ఇంచెస్ కట్ చేసినాము. దాన్ని మనం డబల్ చేసి ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ చేసి 10 ఇంచెస్ అయితే కట్ చేసి దీనికి అటాచ్ చేద్దాం. ఆ తర్వాత ఇదే వాటర్లో పెట్టి చూద్దాం. నాకు తెలిసి ఇంకా అప్పుడు ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. ఈ చక్రం ఎంత స్పీడ్ తిరిగితే అంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ వచ్చేసి జనరేట్ అవుతుంది. ఫస్ట్ సార్ వచ్చేసి కరెక్ట్గా వర్కౌట్ అయితే కాలేదు. ఇది అటెంప్ట్ నెంబర్ 2. మళ్ళీ వాగులో తీసుకోవాలి దీన్ని టెస్టింగ్ అయితే వేసుకొద్దాం. మనం ఫస్ట్ టైం టెస్ట్ చేసిన దానికంటే ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ స్పీడ్తో అయితే ఎరుగుతుంది. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా తక్కువ స్పీడ్తో పోతున్నాయి. ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనం రాఫ్టింగ్ చేసినాక కాలువ అక్కడ బాగా స్పీడ్తో పోతాయి. దీన్ని మొత్తం సెటప్ తయారు చేసినాక అక్కడనే ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం మోడిఫై చేసి మనం మోటార్ అనేది దీనికి సెట్ చేద్దాం. మీరు చూసినట్లయితే గైస్ కంప్లీట్గా సెటప్ అయితే అయిపోయిందనమాట. ఎలక్ట్రిసిటీ తయారు చేయడం కోసం దీన్ని వాటర్లో అయితే మనం ప్లేస్ చేస్తాం. అండ్ ఇక్కడ పైన ఏదైతే వెల్డింగ్ వేసామో దీనికి వచ్చేసి మోటార్ అయితే రావడం జరుగుతుంది. మనం ఏం చేసినామంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రీమ్కి వచ్చేసి ఇంత పెద్ద సైజులో ఉండే ఈ హబ్ని అయితే మనం దీనికి వెల్డింగ్ అయితే వేయడం జరిగింది. ఇది తక్కువ స్పీడ్తో తక్కువ రౌండ్ తిరిగినా సరే మీద మోటార్ వచ్చేసి చిన్న ఉంటుంది కాబట్టి దాని చక్రం ఎక్కువ స్పీడ్తో ఎక్కువ రౌండ్ అయితే తిరగడం జరుగుతుంది అనమాట. అందుకోసం దీన్ని మోడిఫై అయితే చేసినాము. సో ఇప్పుడు మోటార్ని ఇక్కడ వెల్డింగ్ చేద్దాం. ఆ తర్వాత ఈ చక్రానికి చైన్ అయితే సెట్ చేద్దాం. ఇక మన ప్రాజెక్ట్ రెడీ అయిపోయినట్టే. మోటార్ కూడా గైస్ మీరు చూడొచ్చు సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంతోనే కనెక్ట్ అయితే ఎత్తున్నాం. ఎలా అంటే సైకిల్ చైన్తో వాటర్ వచ్చినప్పుడు ఇది తిరిగింది అనుకో ఆబ్వియస్లీ మోటార్ కూడా రొటేట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు చైన్ కనెక్ట్ చేస్తున్నాం. అంతా సెటప్ కంప్లీట్ అయిపోయింది. దీనికి పెయింట్ వేసి టెస్టింగ్ కోసం తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ ఆ లోపే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మోటార్ వచ్చేసి రివర్స్లో అయితే ఫిక్స్ చేసినాం అనమాట. జింగన్కి ఆల్రెడీ 10 సార్లు చెప్పిన ఈ సిఈ ఏదిందో అది వచ్చేసి దాని దిక్కు తిరగాలి అని చెప్పేసి మోటారు అయినా సరే తిరమరనే ఫిక్స్ అయితే చేసిండు. సో ఇప్పుడు దీన్ని తీసి మళ్ళీ రివర్స్లో దీనికి వెల్డింగ్ అయితే వేయాలి. ఎవ్రీథింగ్ గైస్ మొత్తం రెడీ అయ్యేసరికి
చీకటి అయితే కావచ్చింది, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మాకు ఎక్కువ టైం పట్టింది దేనికి అంటే ఈ మోటార్ని కింద ఉన్న వీల్తోని అలైన్మెంట్ చేయడంలో. ఇది పైన చైన్ పడుతుంది, కింద చైన్ పడుతుంది, దాన్ని మొత్తం సెటప్ చేయడానికి ఇంత టైం అయితే పట్టింది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనది వచ్చేసి కంప్లీట్గా రెడీ అయిపోయింది సెటప్. ఇప్పుడు దీనికైతే మొత్తం పెయింట్ వేద్దాం, ఆ తర్వాత వాటర్ ఫుల్ స్పీడ్ వస్తుందని చెప్పినా కదా, ఆ ఏరియాకి అయితే వెళ్దాం. అక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసి లైట్స్ ఆన్ చేసి, అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఒక డైనమో ఆన్ చేసి డిఫరెంట్ ఐటమ్స్ని ఆన్ చేస్తూ మీకైతే చూపిస్తా ఏది ఎలా వర్క్ అవుతుంది ఏంది అని చెప్పేసి. అండ్ దీంతో యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందా లేదా అది కూడా చూద్దాం. ఇప్పటిదాకా మనం వీడియో ఏదైతే షూట్ చేసినామో వాటర్ స్లోగా వేరుండే, బట్ ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా పోతున్నాయో. ఒకవేళ మనం కనుక సెట్ చేసినాం అనుకో మన సెటప్ని ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. కాకపోతే మేమే కొట్టుకోబెట్టేట్టున్నాం ఈ నీళ్ళల్లో. Experiment not success. I keep finding myself in these dark rooms and I don't know how to get out now that I'm not with you. Again and again, yeah, again and again. Another ball, another night, another friend of a friend. Again and again, yeah, again and again. I can't even. ఈరోజు ఫుల్ డే అయితే గైస్ ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసినాం. ఇది వచ్చేసి సక్సెస్ అయితే కాలేదు, బట్ మన ఛానల్ మోటో మీకు అందరికీ తెలిసిందే, నెవర్ గివ్ అప్ అని చెప్పేసి. ఈ ప్రాసెస్ వచ్చేసి వర్క్ అయితే కాలే. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అక్కడ వాటర్ ఫ్లో తక్కువ ఉంది, అందువల్లనే. సో నెక్స్ట్ మనం ఇంకొక ప్రాసెస్ తీసుకొని ఇంకొక ప్రాజెక్ట్ దీన్నే కొద్దిగా మోడిఫై చేద్దాం, ఆ తర్వాత దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ టెస్టింగ్ అయితే చేద్దాం. సో ఈరోజు అయితే ఇక్కడికి దీన్ని ఆపేస్తున్నాం. డే అంతా స్పెండ్ చేసినాం దీని మీద. వాటర్ ఫ్లో వచ్చేసి ఎంత ఎక్కువగా ఉందంటే మీరు చూడవచ్చు, రాయి వచ్చేసి ఏసుడు వేసింది నాకు ఆ ఏళ్ళు. The next day. ఈరోజు వచ్చేసి గైస్ ఈ ప్రాజెక్ట్కి సెకండ్ డే. మన ఏదైతే మనం ఫస్ట్ తయారు చేసిన ప్రాజెక్ట్ ఉందో దాన్ని మొత్తం చేంజ్ అయితే వేయబోతున్నాము. అదే విధంగా అంటే ఇంతకుముందు కనుక మీరు చూసినట్లయితే ఈ పెద్ద చక్రం తిరిగే కొద్దీ చైన్ ద్వారా ఇదైతే తిరగడం జరిగింది మన మోటార్. బట్ ఇప్పుడు వచ్చేసి మొత్తం ప్రాసెస్ అంతా డిఫరెంట్. అది ఎలా అంటే ఇది దీనికి కనెక్షన్ ఏ విధంగా ఉండబోతుందంటే మన దగ్గర ఒక ఐరన్ రాడ్ అయితే ఉంది. ఈ ఐరన్ రాడ్ని ఈ చక్రం మధ్యలో అయితే మనం ఫిక్స్ చేయబోతున్నాం. ఆ తర్వాత ఈ రాడ్ ఏదైతే ఉందో దీన్ని ఈ మోటార్కు వెల్డింగ్ అయితే వేయబోతున్నాం అనమాట. వాటర్తో ఈ చక్రం అయితే తిరగడం జరుగుతుంది. ఇది తిరిగే కొద్దీ కంటిన్యూస్గా ఇదైతే తిరుగుతుంది. అంటే మనం ఇంత ముందు సార్ ఏదైతే చైన్ యూజ్ చేసినామో దాన్ని అయితే రిమూవ్ చేసేసినాం. సో ఇక్కడ సైడ్ ఒక బేరింగ్ని అయితే వెల్డింగ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. టైం ప్రాజెక్ట్ గురించి అప్పుడు నేను మీకు చెప్తే అర్థమైందో లేదో. సో ఇక్కడ మీరు ఒకసారి చూడవచ్చు, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మన మోటార్కి ఈ విధంగా ఒక రాడ్ని అయితే అటాచ్ చేసేసినాము. ఇప్పుడు మధ్యలో మన చక్రం ఏదైతే ఉందో చక్రం అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇట్లుంటుంది. ఈ చక్రం తిరిగే కొద్దీ ఈ రాడ్ మొత్తం కూడా కంప్లీట్గా మోటార్ని అయితే నింపుతుంది అన్నమాట. సో వాగు మధ్యలో ఇది ఉంటుంది, వాగు ఒక సైడ్ మన చక్రం ఉంటుంది, ఇంకొక సైడ్ అక్కడికి ఎడ్జ్ని అయితే సెట్ చేయాలి. సో అక్కడికి కూడా మనం తిరగాలి కాబట్టి ఇలాంటి బేరింగ్ని అయితే యూజ్ చేస్తున్నాం. మీరు చూడవచ్చు, ఈ బేరింగ్ని వచ్చేసి ఈ విధంగా పైప్కి అటాచ్ చేసేద్దాం. ఆ తర్వాత ఈ బేరింగ్ని దేనిదో దాని మీద ఉసున పెడదాం. అండ్ మొత్తం వాగుకు అక్కడ సైడ్ మోటార్ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఇది ఉంటుంది, మధ్యలో చక్రం గిరా 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 తిరుగుతూనే ఉంటుంది. మన ఎలక్ట్రిసిటీ అయితే బయటకు వస్తాను అనుకుంటున్నాం. చూద్దాం ఈసారి ఈ మోడల్ అయినా వర్క్ అవుతుందా లేదా అని. 5 hours later.
మన సెటప్ వచ్చేసి గైస్ స్పాట్కి అయితే వచ్చింది. మీరు చూసినట్లయితే మన సెటప్ వచ్చేసి ఇదే ఆల్రెడీ చూపెట్టిన. అండ్ వాటర్ వచ్చేసి బ్యాక్ సైడ్లో అయితే వెళ్తున్నాయి. సేమ్ లొకేషన్కు మళ్ళీ అయితే వచ్చినాము. చలో లావట్రా. మొత్తం ఈ వాగంతా చూసినాము. ఎక్కువ స్పీడ్ పోయేది ఎక్కడ అంటే ఇదే ప్లేస్లో అయితే ఎక్కువ స్పీడ్ పోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వందురు అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మధ్యలో ఒక కట్టెను అయితే వాడుతున్నాము. ఆ తర్వాత మన సెటప్ని అయితే సెట్ చేద్దాం. వాటర్ వచ్చేసి మంచిగా ఫాస్ట్ పోతున్నాయి కానీ కట్ అయితే దిగుతలేదు. కట్టిలా దిగకుంటే మన వీడియో సక్సెస్ కాదు. అందుకోసమే ఇంకా ముందుకు పోతున్నాం. ఇక్కడ చూడొచ్చు గైస్, మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము చాలా ఆలోచించి ఈ సెటప్ని తయారు చేసినాం. బట్ ఈ రాడ్లు వచ్చేసి కొద్దిగా సన్నగా కావడం వల్ల వర్క్ అయితే కాలేదు. ఇప్పుడు ఏం టెస్ట్ చేద్దామంటే అసలు మన మోటార్లో నుంచి ఎంతో కొద్దింత అన్న ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందా లేదా అనేది అయితే చూద్దాం. దానికోసం మన దగ్గర ఒక చిన్న డీసీ మోటార్ అయితే ఉందన్నమాట. దీంట్లో నుంచి మనకు డీసీ కరెంటే వస్తుంది, ఏసీ కరెంట్ రాదు. సో ఇప్పుడు చూద్దాం ఏమైనా వస్తుందా లేదా అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గాయస్ ఎంతో కొంత ఎనర్జీ అయితే దీంట్లో నుంచి మనకు ఫ్రీగా జనరేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు దీంట్లో నుంచి మనకు ఎంత పవర్, ఎంత ఎలక్ట్రిసిటీ బయటకు వస్తుంది అని అయితే టెస్టింగ్ చేద్దాం మల్టీమీటర్ని యూజ్ చేసి. సో పవర్ కనుక మీరు చూసినట్లయితే 0.2729 వరకు అయితే గైస్ మనకైతే 30-35 దాకా రీచ్ అవుతుంది. దీంట్లో నుంచి మనకి ఏదైతే పవర్ వస్తుందో దాన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయలేము. దానికోసం మనం ఏదో ఒక స్టెబిలైజర్ని అయితే మధ్యలో యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం డీసీ నుంచి ఏసీలో కనుక కన్వర్ట్ చేసినట్లయితే దానికి కూడా మనం ఒక యూపీఎస్ని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పవర్ని అయితే మనం యూజ్ చేయగలుగుతాం. బట్ ఎనీవే మనం ఏదైతే సెటప్ని తయారు చేసినామో దాంట్లో నుంచి అయితే ఎలక్ట్రిసిటీ మనకు బయటకు వస్తుంది. నాకు తెలిసి దీంట్లో నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం 5 వోల్ట్ బల్బ్స్ని కావచ్చు, 9 వోల్ట్ బల్బ్స్ని కావచ్చు వెలిగించలేం. బట్ అయినా సరే ఒకసారి టెస్ట్ అయితే చేసి చూద్దాం. రీసెంట్గా మనమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. అదేంటంటే సైకిల్ టైర్కి టైర్ని తీసేసి రీమ్కి ఎల్ఈడి స్ట్రిప్స్ని అటాచ్ చేసి దాన్ని రన్ అయితే చేసినాము. సో అవే ఎల్ఈడి లైట్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇవి 5 వోల్ట్ పైన అయితే రన్ అవుతాయి. సో చూద్దాం ఇవి వర్క్ అవుతుందా లేదా అని. మనం తయారు చేసిన సెటప్ వచ్చేసి ఈ విధంగా బెండ్ కాకుండా ఒకవేళ ఇది స్ట్రేట్గా ఉన్నట్లయితే మేబీ 5 వోల్ట్ జనరేట్ అవుతుండే కావచ్చు. 9 వోల్ట్ కాకుండా అట్లీస్ట్ 5 వోల్ట్ అనేది జనరేట్ అవుతుండే. మనం రీసెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా, జనరేటర్ని తయారు చేసినాం 2 స్ట్రోక్ ఇంజన్ని యూజ్ చేసి. దాంట్లో అయితే వర్క్ అయింది, బట్ దీంట్లో వర్క్ అయితే లేదు. ఈ ప్రాజెక్ట్ పైన అయితే గైస్ దగ్గర 3 డేస్ అయితే వర్క్ చేసినాం. 3 డేస్ కంటే ఎక్కువనే వర్క్ చేసినాము. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయలేకపోయినాము. ఒకవేళ మా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నా. నచ్చితేనే లైక్ చేయరు, లేకుంటే చేయకూరే. అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి జనరేట్ అయింది కానీ కొద్దిగా జనరేట్ అయింది, మేము అనుకున్నంత కాలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి మేము దీనిపైన ఇంకా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఇంకా ఫాస్ట్గా తిరిగేటట్టు చేద్దాం. ఆ తర్వాత ఈ 5 వోల్ట్ డీసీ బల్బ్సే కాదు, మన దగ్గర ఈ 9 వోల్ట్ బల్బ్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఒక 3-4 వర్క్ అయ్యే విధంగా అయితే మనం నెక్స్ట్ టైం సెటప్ అయితే చేద్దాం. ఇంకా దీని మీద వర్క్ చేద్దుంటే ఈరోజు వీడియో ఆప్ మరి రేపు కూడా దీనిపైన వర్క్ చేద్దాం అనుకున్నాము. బట్ మాకు తెలిసింది ఏంటంటే ఈ వాటర్ ఈరోజే లాస్ట్ అయిపోతాయట. సో అందువల్ల ఈ ప్రాజెక్ట్ని ఇక్కడికే ఆపేస్తున్నాం. మళ్ళీ వాటర్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేస్తాము. సో వీడియో కనుక నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. అండ్ ఇది జనరేట్ చేసిన 0.35 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీతో ఏం చేద్దామో కామెంట్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.